ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నాటి స్వాతంత్ర ఉద్యమంలో సామ్రాజ్యవాదులను గడగడలాడించిన భగత్ సింగ్ నేడు మతోన్మాదుల కార్పొరేట్ శక్తుల దేశాన్ని కబళిస్తున్నారని సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్ విగ్రహం నిర్మాణం కోసం జరిగిన భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి వారి గుండెల్లో నిద్రించిన విప్లవ యోధుడు భగత్ సింగ్ అని యువతకు స్ఫూర్తిదాయకమని మట్టా రాగమయ్య దయానంద్ అన్నారు. సత్తుపల్లిలో విగ్రహం ఏర్పాటు చేసి సంతోషదాయకమని ఆయన పుట్టినరోజు దీన్ని ఏర్పాటు చేయడం మరలా వర్ధంతి 2025 మార్చి 23వ తేదీన ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం జరుగుతుందని ఈ ప్రారంభానికి అతిథి మహారాజులు రానున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ యొక్క విగ్రహ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లింగారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, స్కూల్స్ అసోసియేషన్ నాయకులు నాయుడు గారు, ఇంకా వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సిపిఐ నాయకులు, రామకృష్ణ గారు, యోగ్ గారు, ఇంకా ఇక్కడ హాజరైనటువంటి కౌన్సిలర్లు, విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, భగత్ సింగ్ యొక్క 117వ జయంతి సందర్భంగా మనం ఈరోజు జోహార్లు అర్పిస్తూ సత్తుపల్లిలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. విగ్రహం ఏర్పాటు మార్చి 23వ తారీఖు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ లాంటిది ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి కాదు మీ అందరికీ పేరు చేస్తూ భగత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఎక్కువ మాట్లాడడం మరి ఒకసారి స్మరించుకొని మరి విగ్రహం ఇంతకాలం మనం సత్తుపల్లిలో ఏర్పాటు చేసుకోలేకపోయాం. పిల్లలు వేయడం ఎంతో అభినందనీయం. వారికి మా సంపూర్ణ సహకారం ఎప్పుడు ఉంటుంది. ఈరోజు దానికి శంకుస్థాపన చేస్తున్నాను, వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా చెప్పింది చెప్పనవసరం లేదు, కానీ మన పాఠాలు పిల్లలందరికీ కూడా తెలుసు. మరి వారి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. వాళ్ళలాగా ఏదైనా నమ్మితే మరి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇలా నిలబడి మాట్లాడుకుంటున్నామంటే ఎన్ని వేల మందో మన ప్రాణాలని రుణప్రాయంగా లెక్క చేయకుండా మన కోసం అర్పించినందుకు మనం ఇవాళ ఇలా స్వేచ్ఛ వాయువులు పెట్టుకుంటూ ఇది ధైర్యంగా మీటింగ్లు పెట్టుకుంటూ అంతకుముందు ఎలా ఉండేది, బ్రిటిష్ పాలన ఎలా ఉండేది, వాళ్ళు చెప్పినట్లా ఉండేది, బాధితుల్లాగా మగ్గిపోయేవాళ్ళం. అలాంటిది మనం ఈరోజు ఇంకా కానీ సామాజికంగా కానీ మంచిగా ఎదగడానికి కారణం కూడా ఎంతమంది అమరవీరులు. అందులో మన భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారు. వాళ్ళ నాన్నగారు కానీ, పెద్దనాన్నలు కానీ, బాబాయిలు కానీ అందరూ వాళ్ళ బాటలో, బాబాయ్య కూడా వాళ్ళ బాటలో ఆయన కూడా నడుచుకుంటారు. ఆయన కూడా 23 సంవత్సరాలకే ఆత్మ బలిదానాన్ని చేశారు ఆయన. మరి అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని అలాంటి విలువలని మనం మరి ఎందుకని ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యాడు, ఇంతకాలం మనం ఎందుకు ఆయన గురించి స్మరించుకుంటున్నామనేది మనం ఒకసారి చిన్న వయసులోని అందరూ ఎక్కువ మంది విద్యార్థులు దాంట్లో చెప్తున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేశారు. అలాంటిది మనం కూడా మనం ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం మనమే కాదు మనతో పాటు చుట్టుకున్న వాళ్ళు కూడా బాగుండాలి అనేది ఆ దృక్పథం పెంపొందించుకోవాలి. మీరు వారి జీవితం నుంచి మనం మరి మంచిగా నేర్చుకుని మనం కూడా ఆయన బాటలో పయనించాలి. మరి అందరూ కూడా మీ లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ మరి ఒకసారి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, అమర్ రహే భగత్ సింగ్, అమర్ రహే భగత్ సింగ్, సాధిస్తాం భగత్ సింగ్ మీ ఆశయాలను, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని.